ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాలను తెలియజేస్తూ ఉంటున్నాను. గడిచిన 6 నెలలు దేవుడు తన మహాకృపలో మనల్ని ఎత్తిపట్టి 7వ మాసం మొట్టమొదటి దినమందు తన కృపచేత ప్రవేశపెట్టిన దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. గత రాత్రి ఈ మాసము కొరకు ఈ నెల ఎలా ఉండబోతోంది ప్రభువా, మరి మొదటి దినమే మరి మాకు ఆ సూచనలను మీరు దయచేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగా శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనందరి కోసం దయచేశాడు. బైబిల్ గ్రంథాలు తెరిచి మనం చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 11లో మనం గమనిస్తున్నట్లయితే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మంద కాపరి తన మందును తీసుకొని వెళ్ళేటప్పుడు అతని మనసులో ఎన్నో రకములైన ప్రణాళికలు అతడు వేసుకొని సంరక్షించడానికి ఆ మందను ప్రాణము పెట్టైనా సరే ఆ మందను గమ్యానికి తీసుకొని వెళ్ళాలని ఆలోచన, ప్రణాళికలు, శక్తి, కృప కలిగి ఉంటాడు. అట్లాగా మన దేవుడు కూడా మందవలే మనలను ఈ నెలలో ఉన్నతమైనటువంటి మార్గాలలో తన ప్రణాళికతో ఆయన నడిపించబోతా ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి మార్గాలు మన కొరకు తెరుచుకునేలాగున దేవుడు పరిశుద్ధపరిచి ఈ మాసమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మీరు ఏ విషయంలో మీరు కోరుకున్నవి, ఆశించినవి, ఆలోచిస్తున్నవి, దేవుడు వాటిలో ఏది కూడా తప్పిపోకుండా ఆశించినవన్నీ దొరికే విధంగా దేవుడు ఈ వాగ్దానాన్ని మనకు దయచేస్తూ ఉంటున్నాడు. ముఖ్యంగా ఈ వాగ్దానంలో 3 ఆశీర్వాదాలు రాయబడ్డాయి. మొట్టమొదట రాయబడింది తృప్తికరము. తృప్తికరము. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించి ప్రార్థించిన మీదట ఆయన అనేకులకు తృప్తికరంగా ఆయన భోజనం పెట్టిన దేవుడు. కొంచెం మాత్రమే ఆహారం ఇచ్చి ఇక మిగతాది మీ ఇళ్లల్లో మీరు తినండి అని చెప్పిన దేవుడు కాదు. 5 రొట్టెలను 2 చేపలను ప్రార్థించి ఆశీర్వదించి మహోన్నతుడైన దేవుడు అందరికీ విడిచిపెట్టినప్పుడు తృప్తిగా వారు భోజనం చేశారట. నిజంగా ఎంతమంది కుటుంబాల్లో తృప్తికరమైన భోజనం లేదు. తృప్తికరముగా కనీసం తినక ఎన్ని రోజులు అవుతుందో, అసంతృప్తిగా ఎక్కడ ఏ విషయంలో ఫీల్ అవుతూ ఉన్నారో ఆ ఫైనాన్షియల్ డోర్స్ని కూడా, ఆర్థిక వనరులను కూడా దేవుడు మెరుగుపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఎముకలను బలపరుస్తాడట. క్షామకాలమున ఆయన మన ఎముకలను బలపరుస్తాడట. అంటే ఆరోగ్యము కలిగి మన జీవితకాలమెల్లా ప్రభువునే స్తుతిస్తూ మనము జీవించులాగున మన ఎముకలకు, శరీరంలో చేరిన అనారోగ్యము, అది ఏ బలహీనత అయినా సరే యేసు నామములో బయటకు తొలగిపోయి సంపూర్ణంగా ఆరోగ్యము శుద్ధీకరింపబడి మనకు మంచి ఆరోగ్యము కలుగులాగన, మంచి సహవాసము ఆత్మీయంగా, మంచి ఆరోగ్యము, మంచి ఉపదేశము ఆత్మీయంగాను శారీరకంగాను, ఎముకలకు, శరీరానికి, మాంసములో ఎటువంటి అనారోగ్యము తాండవించకుండా పరిపూర్ణమైన తన ఆరోగ్యముతో దేవుడు నింపి ఈ దినము మనలను, ఎముకలను బలపరుస్తాడట, నడిపిస్తాడట ఈ మాసంలో. అంతేకాకుండా 3వ ఆశీర్వాదాన్ని మనం బైబిల్లో గమనిస్తున్నట్లయితే, ఉబికే నీటి ఊటగా. తోట ఎలా ఉంటుందండి? నిత్యము ఉబికే నీటి ఊట ఉన్న చోట ఆ తోట ఎలా ఉంటుంది? పచ్చగా, సస్యశ్యామలంగా, మంచి గాలులను, ఆహ్లాదంగా అనేకులను ఆకర్షిస్తూ ఉంటుంది కదా. ఆ రీతిగా కరువులో కూడా గొప్ప సమృద్ధిని దేవుడు నీకు ఈ మాసములో దయచేసి నిన్ను నీ బిజినెస్లో నింపబోతున్నాడట. నీ వ్యాపార రంగంలో, నీ చదువులో జ్ఞానముతో నింపబోతున్నాడట. ఎక్కడ కొరత అనిపించిందో అక్కడ ఆయన నింపబోతూ సమృద్ధినిస్తున్నాడట. కనుక ఈ ఆశీర్వాదాలు నీకు ఇవ్వటం కొరకు ఆయన తన్ను తాను సిలువలో బలిగా అర్పించుకున్నాడు. మాంసపు ముద్దగా మార్చబడ్డాడు. కొట్టువానికి ఆయన వీపును, పెరుగువానికి ఆయన
గడ్డమును అప్పగించుకొని మౌని అయిపోయి ఆయన సిలువలో నీ కోసమే ప్రాణత్యాగం చేసిన దేవుడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు తన రక్తము నీ కొరకు చిందింపబడింది కనుక ఆయనను జ్ఞాపకం చేసుకో. వాగ్దానాన్ని, సకల ఆశీర్వాదాలను ఇచ్చే దేవుని వైపు ఈరోజు నీ ఖాళీ చేతులను ఎత్తి చూపించి, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను నడిపించు. ఏ రకంగా నడిపిస్తావు? తృప్తికరంగా నడిపించు. ఫైనాన్షియల్ డోర్స్ అని ఓపెన్ అగునుగాక. నీ కుటుంబంలో, నీ యొక్క బిజినెస్లో, నీ యొక్క ప్రతి చేతి కార్యములో తృప్తికరమైనటువంటి కార్యములను నేను చూసేటట్లుగా నా సరిహద్దులలో సమృద్ధిని కలుగు చేయి. రెండవదిగా ఎముకలను బలపరుస్తానన్నాడు. ఎముకలను, ప్రతి అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తానంటున్నాడు. మీరు మంచి ఆరోగ్యముతో మీరు జీవిస్తారు, ఆయుష్తో జీవిస్తారు, స్వస్థత కలుగుతుంది అని చెప్తున్నాడు. మూడవదిగా మంచి తోటగా, ఎల్లప్పుడూ ఉబుకుచున్న నీటి ఊటవలే సమృద్ధిగా నీ సరిహద్దులలో నీవు నింపబడతావు. ఈ ఆశీర్వాదాలన్నీ ప్రభు మనకు ఈ మాసములో దయచేయునుగాక. ఈ మొట్టమొదటి దినము పరిశుద్ధాత్ముడు ఈ ఆశీర్వాదాలన్నీ మనం స్వాధీనపరుచుకునేటట్లుగా విశ్వాసాన్ని మన ఖాళీ చేతులను ప్రభు వైపు చూపించి, ప్రభువా నీ ఇంటిలో నుండి మా గృహాలలోకి సకల సమృద్ధిని, ఐశ్వర్యాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ధనమును, ఘనతను, సమస్త విధములైనవి మా గృహములో కుమ్మరించబడును గాక. ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుందుము గాక. కావాల్సినంత విశ్వాసమును మా ఆత్మీయ జీవితాల్లో ఊది మమ్మల్ని నింపండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవా, నీకు స్తోత్రము నాయన. సకల ఆశీర్వాదానికి నీవు కారణభూతుడవుగా ఉన్నావు. ఎంతమంది ఈ వీడియో రూపకంగా ముఖాముఖిగా నీ యొక్క శ్రేష్టమైన వాగ్దాన పలుకును విని ఉన్నారో అట్టి వారందరూ కూడా ఈ కార్యక్రమానికి సాక్షార్థులుగా మార్చబడునుగాక. ప్రతి అనారోగ్య అవస్థ నుండి, ప్రతి కరువు కోరల నుండి, ప్రతి విధమైనటువంటి ఆయా కొరతల నుండి ఆయన విడిపించబడి నీ నామము గొప్ప చేయబడు రీతిగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారు సంతోషగానాలతో తిరిగి నీ సన్నిధిని త్రొక్కుదురుగాక, మందిరములలో అడుగు పెట్టుదురుగాక. నీకు స్తోత్రం. ప్రతి కన్నీరు తుడవండి, ప్రతి కుటుంబాన్ని గొప్ప స్థాయిలో మీరు ఆశీర్వదించండి, వాగ్దానమును నెరవేర్చండి. ప్రతి జీవితము యేసయ్యలో అంటుకట్టబడును గాక. ఈ ఆశీర్వాదం ప్రతి వినికిడిలో దీవెనకరమగును గాక. ఎంతమంది విశ్వసిస్తున్నారు వారి జీవితాల్లో ఈ కార్యము ముందుకొనెదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఈ వాగ్దానం చొప్పున మిమ్మల్ని ఈ దినమంతా బలపరిచి ఈ నెలంతా కాపాడి నడిపించుగాక. ఆమేన్.